ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేక హత్య కేసు సంచలనం రేపుతోంది. వివేక హత్యకు వైసీపీ నేతలే కారణమంటూ వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వివేక మర్డర్ కేసు ప్రస్తావనకు వ్యతిరేకంగా వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వివేక హత్య విషయంపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేక హత్యపై కడప కోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. వివేక హత్యపై ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వివేక హత్యపై మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది. అటు నారా లోకేష్, పురంధరేశ్వరి కూడా వివేక హత్యపై ప్రస్తావించవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ కడప నుండి మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, హిమబిందు, వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన కేసులో కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఏదైతే స్టే అని చెప్పుకోవచ్చు మనము, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ వైఎస్ వివేక హత్యపై ఎవరు మాట్లాడొద్దని చెప్పి కూడా ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో అయితే కడప కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అటు వైఎస్ షర్మిలకు, సునీత కు అలాగే చంద్రబాబు, పవన్ లకు కోర్టు ఆదేశం వేసింది. అటు లోకేష్, పురంధరేశ్వరికి కూడా ఇవి వర్తిస్తాయంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ ఉందో ఆ ఇంజక్షన్ ఆర్డర్ లో క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ వివేక హత్య ప్రస్తావనపై ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్యపై ప్రస్తావిస్తూ పలు సభలలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, వైఎస్ షర్మిల కానీ, అటు సునీత కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరందరూ కూడా ఆ హత్య ఉదంతాన్ని ప్రచారంలో దాని ప్రస్తావనకు తీసుకొచ్చి అక్కడ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కడప మేయర్ సురేష్ బాబు వీటిపై కడప కోర్టును ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు చేశారు. ఆ పిటిషనర్ గా ఉన్నారు కడప మేయర్ సురేష్ బాబు. సో ఆ నేపథ్యంలోనే కడప కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇకపై వివేక హత్యకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎన్నికల ప్రచారంలో కానీ, మరో ఏ ప్రసంగాల్లో కానీ, అలాగే ఏ సభలో కూడా ఈ ప్రస్తావన తీసుకురాకూడదని చెప్పి కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేస్తూ వారికి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా వివేక హత్య ఉదంతం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు ప్రచారం అయితే కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డిని అలాగే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిల, సునీత, మిగతా అందరూ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకంగా ఇది మారే అంశంగా చూసినటువంటి నేపథ్యంలోనే కడప మేయర్ సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. పార్టీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉన్నది కాబట్టి ముందుగానే గ్రహించి వీరు కడప కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించి ఆ తర్వాత వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇకపై వివేక కూతురు కూడా ఈ రోజే ప్రచారం పులివెందులలో ప్రారంభించారు. అక్కడ ముఖ్యంగా ఆమె ప్రచారంలో వివేక హత్యపైనే ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. మరి రేపటి నుంచి వివేక హత్యకు ప్రస్తావన లేకుండానే ప్రచారం చేసుకోవాల్సిందిగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినటువంటి కడప కోర్టు వారు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ లో చాలా క్లుప్తంగా క్లియర్ గా ఉంది. మరి రేపటి నుంచి వైఎస్ వివేక హత్య కేసు ప్రస్తావన లేకుండా షర్మిల, సునీత, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ అలాగే పురంధేశ్వరి కూడా ప్రచారం చేయవలసి ఉంటుంది. మరి దీనిపై కడప కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా
సునీత కావచ్చు, అటు వైఎస్ షర్మిల కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది మనకున్న సమాచారం ప్రకారం. మరి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తుందా లేకపోతే కొట్టివేస్తుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అంటే రామచంద్ర, ప్రధానంగా కూడా ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా వైఎస్ వివేక హత్య కేసునే టార్గెట్ చేస్తూ కూడా ప్రతిపక్షాలు వస్తూ వచ్చాయి ఎన్నికల నేపథ్యంలో. సో ఇప్పుడు కోర్టు ఈ నిర్ణయం ఈ సంబంధించి కూడా ఎటువంటివి చేయొద్దు అని చెప్పించింది. సో ఇవన్నీ ప్రతిపక్షాలకు ఎదురు దెబ్బగా అనుకోవచ్చా? ఖచ్చితంగా కడప కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ప్రతిపక్షాలకు అటు ఎవరైతే వైఎస్ వివేక హత్య ప్రస్తావన తీసుకొస్తూ జగన్ ని అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని ఇద్దరిని కూడా కార్నర్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ మధ్యంతర ఉత్తర్వులు మాత్రం వారికి ఒక చెంపపెట్టు అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి ఇది గట్టి దెబ్బగానే మనం చూడాల్సి ఉంటుంది. మరి దీన్ని ఎదుర్కొనేందుకే త్వరలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.